డబ్బు అందరూ సంపాదిస్తారు, కానీ అందులో కేవలం 5% మాత్రమే సంపద సృష్టించగలుగుతారు. ఈ 5%లో మీరు ఉండాలనుకుంటున్నారా? మనీ అట్రాక్షన్, డెబిట్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ ఐడియాస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి నా క్లాస్ అటెండ్ అవ్వండి. శివోం. ఇక్కడ మేనిఫెస్టేషన్ అని మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉన్నాం. ఒక మెడిటేషన్ చేయాలన్నా, ఒక అఫర్మేషన్ చెప్పుకోవాలన్నా, ఏదున్నా మేనిఫెస్టేషన్ అనేది కంపల్సరీ. ఈ మేనిఫెస్టేషన్ అంటే మన సబ్కాన్షియస్ మైండ్కు పాజిటివ్ థాట్స్ ఇవ్వడము, మన గోల్ ఏదైతే ఉంటుందో వాటిని మనము నిత్యము బర్నింగ్ డిజైర్ లాగా గుర్తు చేస్తూ ఉండడమే మేనిఫెస్టేషన్. అయితే ఈ మేనిఫెస్టేషన్స్కు టైమింగ్స్కు సంబంధం ఉంటుందంటే డెఫినెట్గా సంబంధం ఉంటుంది. మనం చెప్పుకుంటాం కదా, ఒక హవర్ అనేది చాలా విలువైంది. ఆ గంటకి చాలా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఏ టైంలో మనం చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెన్స్. అయితే మీకు తెలుసా, ప్రతిరోజు మార్నింగ్ ఒక 40 మినిట్స్, ఈవినింగ్ ఒక 40 మినిట్స్ మ్యాజికల్ అవర్స్ అనేవి ఉంటాయి. మ్యాజికల్ మేనిఫెస్టింగ్ అవర్స్. ఈ మ్యాజికల్ మేనిఫెస్టింగ్ అవర్ అన్నది మీరు ఉన్న ప్రాంతాన్ని బట్టి, మీరు ఉన్న ఏరియాని బట్టి సూర్యోదయానికి ముందు 20 నిమిషాలు, సూర్యోదయానికి తర్వాత 20 నిమిషాలు మార్నింగ్ వస్తుంది. దీన్నే మనం చూసుకున్నట్లయితే ప్రాతకాలము అని అంటాం. అలాగే సాయంత్రము సూర్యాస్తమయానికి ముందు 20 నిమిషాలు, సూర్యాస్తమయం తర్వాత 20 నిమిషాలము, దీన్నే మనం సంధ్యాకాలము అని అంటాం. సో మ్యాజికల్ మేనిఫెస్టేషన్ అవర్స్ అన్నది ఈ 2 టైంలో మనకు చాలా ఉపయోగపడుతుంది. అని అంటే మనం చేసే అఫర్మేషన్స్ కానీ, మేనిఫెస్టేషన్స్ కానీ ఈ టైంలో చేసినట్లయితే అది ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ ఇస్తుంది. లేదా మీరు పారాయణం చేయదలుచుకున్నారు, ఏదైనా ఒక మంత్రం గురించి కానీ, ఏదైనా ఒక శ్లోకం గురించి కానీ ఎక్కువ ఎనర్జీ లెవెల్స్ తీసుకోవాలంటే ఈ టైంలో మనం దాన్ని పారాయణం చేయాల్సి ఉంటుంది, జపం చేయాల్సి ఉంటుంది. అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే జగతత్పితరవు వందే పార్వతీ పరమేశ్వరో. మొత్తం ఈ జగత్తుకంతటికీ తల్లిదండ్రులైనటువంటి శంకర పార్వతుల వారికి ఆ టైంలో శివలింగానికి అభిషేకం చేసినట్లయితే ద బెస్ట్ రిజల్ట్ వస్తుంది. కాబట్టి మనకు పురాణాల్లో కూడా ఏం చెప్తుందంటే ఈ 2 టైమింగ్స్లో, ఎస్పెషల్లీ ఈ సంధ్యాకాలంలో వేరే ఏ గుళ్ళ దగ్గర కూడా పూజలు తర్వాత అభిషేకాలు తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఆ టైంకి అందరూ దేవతలు కూడా శివుడికి అభిషేకం చేయడానికి బయలుదేరుతారంట. కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మార్నింగ్ పూట ఏ టైంలో మనకు సన్ రైజ్ 6 o'clock సన్ రైజ్ అయింది అనుకుందాం, 5:40 నుంచి 6 వరకు, తర్వాత 6 నుంచి 6:20 వరకు ఈ 40 నిమిషాలను మనము ఈ ప్రాతకాల మ్యాజికల్ మేనిఫెస్టేషన్గా తీసుకోవచ్చు. 6:30కి సన్సెట్ అయిందని అనుకున్నాం, అప్పుడు 6:10 నుంచి 6:30 వరకు, 6:30 నుంచి మళ్ళీ 20 మినిట్స్ అంటే 6:50 వరకు, 6:10 నుంచి 6:50 వరకు ఈ 40 నిమిషాలను మనము మ్యాజికల్ మేనిఫెస్టేషన్ పీరియడ్గా చెప్పుకోవచ్చు. సో ఈ టైంలో మనము ప్రొనౌన్సియేషన్ చేసేది పాజిటివ్ ప్రొనౌన్సియేషన్స్, మనకున్నటువంటి విష్ లిస్ట్, తర్వాత మనం ఫ్యూచర్లో చేయబోయే ప్లానింగ్స్, ఇవన్నీ కూడా ఆ టైం ఎక్కువ ఫోకస్ పెట్టడం, ఆ టైంలో ప్లానింగ్ చేసుకోవడము లాంటివి చేసినట్లయితే బెస్ట్గా అవి మీకు వర్కౌట్ అవుతాయి. మీరు బాగా గమనిస్తే మనకు పురాణాల్లో కానీ, వాస్తులో కానీ కొన్ని సమయాల్లో ఇక్కడ సంభోగము, తినడము ఇవి నిషిద్ధమని చెప్పారు. ఏ టైంలో తెలుసా? ఈ 2 టైంలో, సూర్యుడు ఉదయించడం, సూర్యుడు అస్తమించడం, ఈ 2 టైమ్స్లో ఈడ ఈ యాంగిల్ అనేది మారిపోతుంటుంది. అంటే పగలు రాత్రిగాను, రాత్రి పగలుగాను మారిపోతుంటుంది. ఆ టైంలో అక్కడ సంగమించకూడదు అనేది ఉంది. మనకు కొన్ని పురాణాల్లో కూడా ఆ టైంలో వద్దన్నా సంగమించినప్పుడు రాక్షస గుణాలు కలిగిన పిల్లలు పుడతారు అని చెప్పేసి రాసి ఉంది. కాబట్టి ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళు, పిల్లలు కావాలనుకుంటున్న వాళ్ళు వీటిని మీరు కన్సిడర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ టైమ్స్ మనం ఫుడ్ కూడా తినకూడదని చెప్పేసి మనం చెప్పుకున్నాం. మీరు బాగా గమనిస్తే పల్లెటూరులో పొద్దు కంప్లీట్ అవ్వడం అని చెప్తారు, పొద్దు తెరవడం, పొద్దు కంప్లీట్ అవ్వడం. కాబట్టి ఈ టైమింగ్స్లో కూడా చాలామంది తినరు, నీళ్ళు కూడా తాగరు. కాబట్టి మోస్ట్ అడ్వాన్స్ ఉన్నటువంటి అర్బన్ పీపులే ఇవన్నీ అలవాట్లు మనం చేసుకుంటుంటారు. కాబట్టి ఆ 40 మినిట్స్ మీరు హోల్డప్ చేస్తే, ఆ టైంలో తినకుండా, ఆ టైంలో మనము ముందు కానీ తర్వాత కానీ తినడం అనేది మీరు చేసుకున్నట్లయితే డైజెషన్ కూడా ఇబ్బంది అనేది ఉండదు. సో ఈ మ్యాజికల్ మేనిఫెస్టేషన్ అవర్స్ ఎందుకు అంత పవర్ఫుల్ ఉంటాయో మీకు తెలుసా? ఎందుకనంటే మనము ప్రాతకాల తీసుకుందాం అనంటే ఉదయం మూన్ అనేది సెట్ అవుతుంటాడు, సన్ అనేది రైజ్ అవుతుంటారు. అనంటే సూర్యుడు ఉదయిస్తుంటాడు, చంద్రుడు అస్తమిస్తుంటాడు. ఒకటే టైంలో అస్తమించడం, ఉదయించడం అనేది ఈ ఇద్దరికి జరుగుతాయి. ఇద్దరు ఎదురెదురుగా వస్తారు, అందుకు ఆ పవర్ఫుల్. అలాగే మనం సంధ్యాకాలం తీసుకుందాం. సంధ్యాకాలంలో ఈ టైంలో సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు, చంద్రుడు ఉదయిస్తూ ఉంటాడు.
కాబట్టి ఆ టైంలో ఇద్దరు ఎదురెదురుగా ఉండడం జరుగుతుంది. అందుకోసమనే ఈ టైంకి అంత ఇంపార్టెన్స్. సో ఇప్పటి నుంచి మీరు మేనిఫెస్టింగ్ చేసేటప్పుడు మ్యాజికల్ మేనిఫెస్టింగ్ అవర్స్ గురించి తెలుసుకోండి. ఆ టైంలో మీరు మేనిఫెస్ట్ చేసినట్లయితే వండర్ఫుల్ రిజల్ట్స్ ఇస్తారు. మీ విల్ అనేది పూర్తిగా మీ విషెస్ని కంప్లీట్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. ఈ మ్యాజికల్ అవర్స్ గురించి మనం తెలుసుకున్నాం, ప్రాతకాలం సంధ్యాకాలం అని. ఈ మ్యాజికల్ అవర్స్ టైమ్స్లో ఏం చేస్తే మనం దాన్ని మ్యాక్సిమం బెనిఫిట్స్ పొందుతాము అని అనుకుంటే అందులో ఫస్ట్ మెడిటేషన్ వస్తుంది. మెడిటేషన్ చేసుకోవచ్చు, నెక్స్ట్ అఫర్మేషన్స్ చెప్పుకోవచ్చు, తర్వాత ఇక్కడ మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు, అంటే విజువలైజేషన్. మనము ఒక 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి, 2 ఇయర్స్ తర్వాత ఎలా ఉండాలి అనేది మీరు ఏదైతే గోల్ సెట్టింగ్ పెట్టుకున్నారో అలా ఉన్నట్టు మన సబ్కాన్షియస్ మైండ్కి ఫీడ్ ఇవ్వడమే మేనిఫెస్టేషన్. సో మేనిఫెస్టేషన్ అనేది వండర్ఫుల్గా వర్కౌట్ అవుతుంది, ఆ టైంలో చేసుకోవచ్చు. నెక్స్ట్ శివుడికి అభిషేకం చేయడానికి కూడా ఈ మ్యాజికల్ అవర్స్ అనేది పర్ఫెక్ట్గా వండర్ఫుల్గా ఉపయోగపడతాయి. ఇవన్నీ పాటించండి. శివ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శివ 10 మందికి మంచి విషయాలు మీరు పంచినప్పుడు, ఆ విషయాల ద్వారా వాళ్ళు లాభపడినప్పుడు అందులో కూడా మీకు పాజిటివ్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. మంచినెప్పుడు పెంచుతూ పోవాలి, చెడునెప్పుడు తుంచుతూ తగ్గిస్తూ వెళ్ళాలి. శివ డబ్బు అందరూ సంపాదిస్తారు, కానీ అందులో కేవలం 5% మాత్రమే సంపద సృష్టించగలుగుతారు. ఈ 5%లో మీరు ఉండాలనుకుంటున్నారా? మనీ అట్రాక్షన్, డెబిట్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ ఐడియాస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి నా క్లాస్ అటెండ్ అవ్వండి. శివ